దేవుని నామానికి మహిమ కలుగును గాక. మమ్మల్ని ప్రేమించి ఈ స్థలానికి మమ్మల్ని ఆదరించడానికి వచ్చిన ఆయా స్థలాన్ని ఇచ్చిన ప్రతి దైవ సేవకులకు కూడా నా హృదయపూర్వక వందనములు. పేరు పేరు చెప్పిన అందరికీ కూడా నా హృదయపూర్వకములు వందనాలు. నాన్నగారు చేసిన పరిచర్య ప్రతిఫలం ఉన్న సంఘస్థులు కూడా నా హృదయపూర్వక వందనాలు. బంధువులకి, మిత్రులకి, నా రక్త సంబంధికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మరి చివరిగా నాన్నగారి మాటలో ఆలోచన చేస్తే ఆయన చెప్పిన మాట ఏంటంటే, నాకు అంటూ ఉండే ఒక ఆనందము, నాకంటూ ఉంటే ఒక నిరీక్షణ, నాకు అంటూ ఉండే ఒక ఆస్తి ఏంటంటే ఈ మందిరం మేర సంఘమే, ఇంకేమీ లేదు అని చెప్పారు. తర్వాత నువ్వు నా కుమారుడిగా పుట్టినందుకు నేను నీకేం ఒకనంటరా దేవుడు నాకున్న అభిషేకాన్ని ఎవరికైనా ఇచ్చేయమని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. మరి నా చేతిలో దేవుని సేవలు తయారు చేస్తున్న నలుగురు ఉన్నారు. ఆ నలుగురిలో మరి దేవుడు ఎవరిని చేపిస్తే వాళ్ళకి ఇచ్చేస్తున్న అభిషేకం. దాంట్లో నీవు లేకపోతే కనుక నీ పరిస్థితి ఏంట్రా, మరేంటి నీ పరిస్థితి, నీ మాట ఏంటని అడిగితే నేను చెప్పిన మాట ఏంటంటే, దేవుని చిత్తమే జరిగించండి, నా చిత్తం మీ చిత్తమేం కాదు, దేవుని చిత్తం ఎలా ఉండాలో జరిగించండి అని చెప్పాడు. చెబితే నాకున్న అభిషేకం ఇచ్చేదాకా కూడా నేను కన్నుమూయను, నేను మరణించను, నేను ఈ భూలోకాన్ని విడిచిపోయాలని దాని గురించి నేను ప్రార్థన చేస్తానని బలహీన సమయంలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఆ విషయాలు ప్రభువాని చిత్తమేంటో తెలియపరిచి ప్రభువాని చిత్తమేంటో తెలియ ఇంకా ప్రార్థన చేసుకుంటూనే ఉన్నారండి. ఆయన మంచం మీద ఉన్నప్పుడు కూడా అలా ప్రార్థన, బాధపడుతున్న వేళ కూడా ప్రార్థన చేస్తున్నారు. ఇది నీ కార్యము, నీ పని, నీ సంఘము, నీ మందిరము, ఎవరికి ఇస్తావయ్యా, నాకు ఈ ధన్యత ఇచ్చావు, ఆ ధన్యత నేను ఎవరికి ఇవ్వాలి అని ప్రార్థన చేస్తూనే ఉన్నారు. మరి ఆయన ఎవరి కాలం ముందు ఏ విధంగా జీవించారో నాకు తెలియదు. కానీ ఆయన రక్షణ పొందిన తర్వాత మా తాతయ్య గారు సుందర్రావు గారు ఆయన చేతుల మీద బాప్తిసం తీసుకుని ఆయన చేత అభిషేకించబడి ఒక దివ్యమైన దర్శనం పొందుకుని మరి ఆయనకి నమ్మకస్తుడిగా ఒక పరిచారకుడిగా ఉన్నప్పుడు మరి తాతయ్య గారు కూడా ఎంతో సంతోషించి ఆనందించి తన బిడ్డల కంటే ఎక్కువగా ప్రేమించాడు నాన్న. ఆ ప్రేమని, ఆ నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకుని ఈనాటి వరకు నిలబెట్టాడు. ఆయన చేసిన పరిచర్కి ప్రతిఫలమే నాన్న ఒక గొప్ప సాధనమే. అలాంటి బలమైన చక్కటి నమ్మకాన్ని వాళ్ళ తల్లిదండ్రులు జూలియమ్మ గారు, సుందరరావు గారు, వాళ్ళ ప్రతిఫలం గొప్ప సాధన, వాళ్ళు తయారు చేసిన సాధనమే నానండి. ఆయన ఇప్పటి వరకు కూడా ఆ కుటుంబానికి మేలే చేస్తాడు, కానీ కీడంత మాత్రం కూడా ఇప్పటి వరకు కూడా ఆయన అన్యాయస్తుడు కాదు. నాకు తెలిసిన మట్టికి, నా ఊహ తెలిసిన పుట్టు పెరిగిన దాకా చూస్తే ఇప్పటి వరకు కూడా ఎవ్వరికి కూడా ఆయన అన్యాయం చేయలేదు, కానీ అందరికీ మేలు చేసుకుంటూ వచ్చాడండి. ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, నాన్న నేను ఏ విధంగా అయితే ఆత్మీయ స్థితిలో బలపడ్డాను, ఏ విధంగా అయితే జీవించాను, నీవు కూడా అలాగే ఉండు, ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉండు, నన్ను దేవుడు ఏ విధంగా అయితే నడిపాడు నిన్ను కూడా అలాగే దేవుడు బలపరిచి నడిపొచ్చు, నిన్ను విడవడో ఎడబోయాడైనా ఒకవేళ నాకున్న అభిషేకాన్ని ఎవరినైనా చూపించి వాళ్ళకి ఇచ్చేస్తే కనుక నీకంటూ ఏమి లేదు, నా తండ్రి ఏమి ఇవ్వలేదని నువ్వు బాధపడకో, నీ సంతోషం నుండి దేవుడు నేను విడిచిపెట్టడో అని కొన్ని మాటలు చెప్పినప్పుడు నేను, అలాగే సుందర ప్రకాష్, అలాగే పావని, సన్ని, మేము ఎంతగానో ప్రార్థన చేసుకున్నాం. ఆయన తయారు చేసిన సేవకులం ప్రభువా, మాలో ఎవరికైనా ఆయన అభిషేకం ఇవ్వి ఆయన ఎంతగానో ప్రార్థన చేస్తే ఆయన ఆఖరి మాట విశ్వాసం విడిచే వరకు కూడా ఎవరి పేరు చెప్పలేదు. ఆయన నలుగురిలో ఎవరి పేరు కూడా చెప్పలేదు. అప్పుడు నేను అనుకున్నాను, ఏలి అయిన అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు కొనిపోయినప్పుడు ఎలీషా ఎంత ఏడ్చాడో
అలా మేము నీ సన్నిధి నేర్చుకున్నైనా ఈ పరిచర్య భారము మరి ఆయన ఉన్నప్పుడు మా నలుగురితో పంచుకున్నాడో సంఘాన్ని విడవద్దు, సంఘాన్ని గట్టిగా పట్టుకోండి, మీకు తింటాకున్నా లేకపోయినా మీరు వస్త్రహీనులైనా సరే మీరు అంత బాధపడుతున్న సంఘాన్ని బట్టి విడిచిపెట్టి సంఘాన్ని వదలకండి, పొట్టు వదలకండి అని నాకున్న ఆశ అది ఒకటే, మీ నుంచి నేను సంతోషించేది అది ఒకటే అని మన నలుగురితో కూడా చెప్పడం జరిగింది. అదే విషయాన్ని మరి వేరే వాళ్ళకి ఎవరికైనా అభిషేకాన్ని ఇస్తే వారు ఎలా ఉంటారో మరి ఏం చేస్తారో ప్రభా, మరి అది ఏదో ఈయన చేత బలపడిన వాళ్ళకి ఇస్తే మంచిదని మేము ప్రార్థన చేసుకున్నప్పుడు ఆఖరి తుది శ్వాస వరకు కూడా చూస్తామండి, రిజల్ట్ రాలేదు. ఇప్పుడు వరకు కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరి ఎదుట కూడా అలనాడు ఎలీషాకి ఏ విధంగా అయితే ఆ యోర్దాను అవతరణ శిష్యులు సాక్ష్యం ఇచ్చారో ఈ రోజున దైవ సేవకులు ఆత్మ ప్రేరేపణతో ఇచ్చిన సాక్ష్యం బట్టి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. దేవుని దర్శనం బట్టి 2006 సంవత్సరంలో నేను బైబిల్ ట్రైనింగ్ అయినప్పుడు కర్ణాటక ఉగ్గుని నుంచి ఒక సేవకులు వచ్చి అన్నారు, మోషేకు అహరోన్ ఎలా తోడుంటాడో అలా నీ ముందు కాక నన్ను అభిషేకించాడు. దేవుని స్తోత్రం. అలా ఈ రోజున దైవ సేవకులందరూ కూడా ఆ సందేశాన్ని చెప్పినప్పుడు అప్పుడు అనుకున్నాను నేను, నా తండ్రి చిత్తము దేవుని సేవకుల ద్వారా మాట్లాడారు. అలనాడు ఏ విధంగా అయితే ఆ యోర్దాను అవతల ఉన్న శిష్యులు ఏ విధంగా అయితే ఎలీషా ఆత్మ, నా సేవకుడు ఆత్మ ఇతని మీద ఏలి ఆత్మ ఉందే అని సాక్ష్యం ఇచ్చారో అలాగే ఈ రోజున దైవ సేవకులు ఆత్మభారం కలిగి తన కుమారుడే ఈ పరిచర్యకి అధిపతి, తన కుమారుడు ఈ పరిచర్య జరిగించగలడు, తన కుమారుడు వల్ల ఈ కార్యం జరుగుతుందని ఆదరణ మాటలు చెప్పేటప్పుడు నేను అనుకున్నాను, ఇది దేవుని చిత్తం, నాదంటే ఏది లేదు ప్రభా, ఇది దేవుని చిత్తం. నా తండ్రి అభిషేకం నాకు ఇచ్చావయ్యా, నేను ప్రార్థన చేసుకుంటే ఈ రోజు నాకు అనుగ్రహించబోయని నేను ఎంతో సంతోషిస్తున్నాను, దేవుని స్తుతిస్తున్నాను. మరి పరిచర్య గురించి, సంఘం గురించి ఈ అనుదిన ప్రార్థనలో ప్రార్థించాలని ప్రోగ్రాం మనం చేస్తున్నాం. అలాగే నా తండ్రి గారు ఈ పరీక్షితిలో ఉండడానికి ఆయన ఏ నేరము చేయలేదు, కానీ మరణకరమైన రోగం ఏమి రాలేదు, కానీ ఆయన ఒక చిన్న కుండుపడి షుగరు హై లెవెల్లో పెరిగి ఆ షుగర్ వల్ల ఆయనకి ఇబ్బంది అయిందంటే తప్పించి కానీ ఆయన ఏ విధమైన రోగం ఆయనకి రాలేదండి. ఆయన ఎక్కువ ప్రార్థన పరుడు. అంత బలహీనంగా ఉన్న అని కూడా నేను బలవంతుడిని, అంత బలహీనంగా ఉన్న నేను శక్తివంతుడిని, శరీరం బలం కానీ నా ఆత్మ సిద్ధమే అని ఘనంగానే మాట్లాడేవాడు. ఆయన బలహీనుడిగా మాట్లాడేవాడు కాదు. మరి అలాంటి చక్కటి సాక్ష్యం నా తండ్రి మరి పొందుకున్నాడు. అలాగే తన శత్రువుల మీద జయం కూడా ఇచ్చాడండి దేవుని స్తోత్రం. తన శత్రువులు ఎవరైతే ఆయన కృంగదీయాలనుకున్నారో, పడద్రోయాలనుకున్న వాళ్ళ శత్రువుల మీద కూడా నా తండ్రి జయాన్ని పొందుకున్నాడండి. ఆ సాక్ష్యం నేను అవ్వగలను. ఎంతైతే నా తండ్రిని కృంగదీయాలనుకున్నారో అంతకంటే రెట్టింపు దేవుని అభిషేకము, దేవుని ఆత్మ, దేవుని కృప నా తండ్రికి ఇచ్చి దేవుడే ఆయన పైకి లేపాడు. దేవుని స్తోత్రం. మరి ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్న దైవ సేవకులు శ్యాంబాబు గారికి ఇచ్చిన మరొకసారి మీ అందరికీ కూడా పేరు చెప్పిన హృదయపూర్వక వందనములు తెలియపరుస్తూ, అలాగే నా సంఘానికి, దేవుడు నాకు అనుగ్రహించిన సంఘానికి, రథ సంబంధులకి, బంధుమిత్రులకి, శ్రేయాభిలాషులకి, అలాగే గ్రామస్తులకి అందరికీ కూడా నా నిండు పూర్వక హృదయాలు తెలియపరుస్తుంది. దేవుని స్తోత్రం.